హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అన్అఫిషియల్ స్టూవర్డ్స్. ఏం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నావు? అప్పుడప్పుడు చెయ్యాలి, చెయ్యకపోతే మనల్ని తిట్టడంలో మన ఫ్యామిలీ మొత్తం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది. అంటే ఓకేరా, మరి యాజ్ ప్రామిస్డ్ ట్రై. F1 కూడా వీకెండ్ టు వీకెండ్ వచ్చేస్తుంది కదా, తీసేయాలి కదా మనం. ఏ మాటకా మాటరా, వీకెండ్ వస్తుంది, ఎలా కంటెంట్ ఇస్తాము అని అనుకుంటున్నాను. కానీ రేసెస్ బాగా అవుతున్నాయి, ఒక రకంగా అవుతున్నాయి. రేసెస్ అయితే ఎక్స్పెక్ట్ చాలా చేయలేదు బాగా 2026 దగ్గర నుంచి. అదే మన ఫస్ట్ 2-3 రేసెస్ చూసిన తర్వాత ఏ సీజన్ మొత్తం ఇలాగే ఉంటది, మర్సిడీస్ ముందుకు వెళ్ళిపోతారు, నార్మల్ లైన్ ఉంటది అది అన్న. యాక్చువల్గా అలాగే ఏమైందంటే మ్యాక్స్ వెర్స్టాపెన్ గాడు థర్డ్ ఛాంపియన్షిప్ విన్ అయ్యాడు చూడు, అది అలా ఉంది. మెక్లారెన్ విన్ అయింది అలా ఉంది కొంచెం. అంతే. మెక్లారెన్ కూడా రీసెంట్ మొన్నటిది, ఆ కానీ ముందు కాదు. ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్లీ ఎంటర్టైనింగ్, ఇవి మనం ఎక్స్పెక్ట్ చేయలేని ఎంటర్టైన్మెంట్ ఇది. అంటే యాక్చువల్ గా చూస్తే అంత ఎంటర్టైన్మెంట్ కాదేమో, అంటే అదే కాకపోతే ఇట్ హ్యాపెండ్ వెన్ వి లీస్ట్ ఎక్స్పెక్టెడ్. అదే కదా, నాట్ ఎక్స్పెక్టెడ్ ఇవన్నీ. సో ఇప్పుడు మన పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఏమైంది, ఎందుకు అని నాకు తెలిసి మోస్ట్లీ రేస్ చూసినాడే మన పాడ్కాస్ట్ చూస్తాడు. రేస్ చూడకుండా ఇది చూస్తున్నాడంటే ర్యాండమ్ గా మనం వాళ్ళ యూట్యూబ్ ఫీల్డ్ లోకి వచ్చామని అర్థం. సో ఒకవేళ అలా ర్యాండమ్ గా వస్తే F1 చూడడం వెంటనే మొదలు పెట్టండి. యూ విల్ నాట్ రిగ్రెట్ యువర్ లైఫ్ చాయిసెస్. దిస్ ఇయర్ యూ హ్యావ్ టు సీ. అండ్ నాకు చాలా ఎక్సైటెడ్ గా ఉంది, నాకన్నా నీకు ఎక్సైటెడ్ గా ఉంటుంది. దిస్ ఇస్ సో పర్సనల్. మనం ఆఫ్టర్ 2024 ఫైనలీ, అరే వర్త్ ఇట్ అంటే ఆడి గురించి, అదే ఆడి విన్ గురించి మాట్లాడదాం. స్టార్ట్ చేయి. వాడి విన్ గురించి మనం రేస్ మాట్లాడాక, లూయిస్ హామిల్టన్ డిజర్వ్స్ అట్లీస్ట్ 5 to 10 minutes ఆఫ్ అవర్ టైం ఎట్ అ టైం. అది మనం రేస్ అయిపోయాక మాట్లాడదాం. ఫస్టే మాట్లాడితే ఓకే, అది చూసి అందరూ రేస్ ఏముంది లూయిస్ హామిల్టన్ విన్ తప్ప అని కట్ చేస్తారు. సో ముందు ఇది మాట్లాడదాం. అరే తెలివితేటలు వాడి ఫార్వర్డ్ చేయకండి, ఇది చూడండి. అంటే ఇప్పుడు మనోడు ప్రాక్టీస్ గురించి చెప్తాడు, అది మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టేయచ్చు. ప్రాక్టీస్ గురించి అక్కడ ఏం చెప్పడానికి లేదు. ప్రాక్టీస్ ఏంటి, జార్జ్ రసెల్ గాడు బాగా చేశాడు, కిమి యాంటనెల్ గాడు కొంత స్ట్రగుల్ అయ్యాడు, అండ్ ఫెరారీ కొంచెం అప్గ్రేడ్స్ తో వచ్చింది. సీమ్స్ ప్రామిసింగ్, కొంచెం కాంపిటేటివ్ కార్, అంటే విన్నింగ్ కార్ కాదు, కాంపిటేటివ్ కార్ అక్కడ వరకు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. నేను ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఫెరారీ కేమ్ విత్ competitive car. Ferrari came with a competitive. Ferrari came with a competitive car. సో యా, క్వాలి గురించి మాట్లాడదాం. Q1 మళ్ళీ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆస్టన్ మార్టిన్ వెళ్ళిపోతాయి. అరే మరి ఆడి గాని మన అలోన్సో, దిస్ విల్ బి మై లాస్ట్ బార్సిలోనా రేస్ అది అని. అరే నేను ఫస్ట్ అదే షాక్ అయ్యాను రా, ఏంటి ఎంత స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇయర్ వెళ్ళిపోతాడా అని. కానీ దీనికి ఇంకొకటి ఉంది లాజిక్. నెక్స్ట్ ఇయర్ నుంచి బార్సిలోనా కాదనుకుంటా, స్పెయిన్ లో ఇంకో రేస్ ట్రాక్ ఉంది, కొత్త తయారు చేస్తున్నారు కదా, సో కాంట్రాక్ట్ అక్కడికి వెళ్తుంది. ఎయిదర్ దట్, సో ఇదొక పర్స్పెక్టివ్ ఉంది, ఎయిదర్ దట్ లేకపోతే రిటైర్మెంట్. ఎందుకంటే ఆడ రిటైర్మెంట్ ఇస్తారంటే దిస్ ఇస్ బిగ్ మేబీ. సో ఆడ రిటైర్మెంట్ ఇస్తారంటే మళ్ళీ ఇంకో సీట్ ఓపెన్ అవుద్ది. లాన్స్ స్ట్రోల్ డ్రైవర్ నెంబర్ 1 అయిపోతాడు అప్పుడు. ఆడప్పటికి అవ్వడం, ఆడప్పటికి అరే ల్యాన్స్ స్ట్రోల్ పక్కన బోర్టలెటో గాడిని పెట్టినా కూడా ఆ డ్రైవర్ నెంబర్ 2 వేరా. టూ బిగ్ స్టేట్మెంట్ ఇది. అరే 2 బిగ్ ఏంట్రా, ఆడుకున్నదానికి ఆడు ఎక్కడికి వెళ్ళాలరా. అంటే హీఈస్ నాట్ అ బ్యాడ్ డ్రైవర్, బట్ విన్నింగ్ కాదు, కాంపిటేటివ్ డ్రైవర్ కూడా కాదు రాడు. హీ కెన్ జస్ట్ డ్రైవ్ ఫార్ములా 1 కార్ అంతే. నాకైతే పాపం వాళ్ళ పాపా స్ట్రోల్ మీద నవ్వు వస్తుంది, అసలు నవ్వు వస్తుంది, ఏడుపు వస్తుంది, అన్ని వచ్చేస్తాయి. పాపా స్ట్రోల్ కూడా ఏంటి సన్ స్ట్రోల్ ని లైట్ తీసుకున్నాడు. ఇంకా మరి ఎంత బిజినెస్ మొత్తం తగలేటేస్తుంటే ఇంకేంట్రా సన్ స్ట్రోల్స్ ఇస్తున్నాడు రాడు. మరి కారే బాగాలేదంటున్నారు కదా. అరే కార్ బాగాలేదంటే బేసిక్ గా ప్రాసెస్ ఏంటి, డ్రైవర్స్ ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఇంజనీర్స్ ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఇవన్నీ. మన డ్రైవర్ యాక్చువల్ గా 0 ఇన్పుట్స్ ఇస్తాడు, మనోడికి ఏం తెలియదు. ఇంకేం ఉన్నాయిరా. అలోన్సో గారిని తీసుకుంది కూడా దానికోసమే.
మనం ఈవినింగ్ లేచి కాఫీ తాగడానికి వెళ్తాం మేము. అలాగే సరే ఈరోజు ఆ, రేసా సరే ట్రై చేసేద్దాంలే అన్నట్టు ఉంటాడు అంతే. ఈ రేస్ ఎలా అయిందంటే ఏముందిలే ఇంకా మామూలే, అలా వెళ్ళొచ్చు అని అంటాడు అంతే. ఉమ్. పోన్లే కొంతమంది అలా ఉంటది మచ్చ, స్ట్రోల్ గడిలాగా. ఉమ్, సో Q1 అది. Q2లో కార్లో సైన్స్ గాడు కష్టపడి Q2 నెట్టుకొని వచ్చాడు రా. Q1 నుంచి Q1 లో వెళ్ళిపోవాల్సింది, జస్ట్ మిస్ Q2 వరకు వచ్చాడు. Q3కి వెళ్ళాడో లేదో నాట్ షూర్. Q3కి వెళ్ళనట్టున్నాడు. బట్ Q3కి హల్కన్బర్గ్ గడు వెళ్ళాడు ఆ, Q2 నుంచి ఎస్కేప్ కొట్టి. ఆడు ఫస్ట్ టైం హల్క్ కొంచెం ఉమ్, ఆడు లాస్ట్ లో కొంచెం తగలెట్టేసాడు హల్కన్బర్గ్. అరే ఆడు సడన్ గా వేస్తున్నాడు రా బాబు ల్యాప్లాడు. అదే కదా. అంటే అది విచిత్రమైన టీం ఆడి అసలు. ఒక సడన్ గా పైకి కనిపించేస్తుంది, ఇదేంటి ఆడి పైకి ఉంది అనిపిస్తుంది. టీం ప్రిన్సిపల్ ఎవడు, టీం మేనేజర్ ఎవడు? మ్మ్హ. మార్టియా బిన్నోట్టో. ఆడు ఏం అంతే చేస్తాడో ఆడికి తెలియదు, ఏదో జరుగుతుంది అంతే. సో నేను Q2 అది. Q3 Q3 స్టార్ట్ అయ్యి 2 minutes 3 minutes అవ్వలేదురా, రెడ్ ఫ్లాగ్ కనిపించిందిరా. యాజ్ యూజువల్ రెడ్ ఫ్లాగ్ కనిపించగానే నాకు టెన్షన్ మొదలైంది. ఎందుకంటే మా వాడు ఆల్రెడీ చిన్న చిన్న క్రాష్లు చేస్తున్నాడు. చూడగానే మా వాడు డైరెక్ట్గా వెళ్ళి పెట్టాడు. అలాగే ఎలా పెట్టావురా అని చూశాను. చూస్తే ఆడు బ్రేకింగ్ పాయింట్ ఓకే, కాకపోతే కొత్త అప్డేట్స్ ఏంటో తెలియదు, ఇటు మిస్టేక్ అయితే చేశాడు. ఓవర్ స్పీడ్ క్యారీ చేశాడు. అండ్ ఆ రెవ్ ఉంటుంది కదా, బేసిక్ యాక్సిలరేషన్, అది కూడా ఓవర్ అయిపోయింది. ఆడు కౌంటర్ స్టీర్ చేసినా అది ఓవర్ అయిపోయి వెళ్ళి డైరెక్ట్ కాదురా, గుద్దాడు. మరి ఇన్ని ప్రాక్టీస్ సెషన్లు ఇచ్చారు. Q2 Q3 అయింది, Q1 Q2 అయింది, Q3 లో మర్చిపోయాడా కార్ డ్రైవింగ్? మిస్టేక్ రా, మా వాడు మిస్టేక్. అంటే ఆ అప్డేట్స్ కి ఇంకా అడాప్ట్ అవ్వలేకపోయాడు. సో అంటే లాస్ట్ రేస్ లో అన్నాడు కదా, ఐ వోంట్ ఈవెన్ అపాలజైజ్ ఫర్ ఇట్, అంటే మరి దీనికి రివెంజ్? అరే ఆడు అలా కాదురా, ఆడు మామూలుగానే మోస్ట్ సాడెస్ట్ సోల్ రా. ఎవడు తప్పన్నా నాదే తప్పు అంటాడు. దాంతో ఈసారి నిజంగా ఆడిది మిస్టేక్. ఆడు ఇంకెంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు రాడు. నేను అదే చేస్తా కదా. వేస్ట్, ఇంకా నాకు ఫెరారీ వేస్ట్ అన్నట్టు ఫీల్ అవుతాడు ఆడు. ఉమ్, సో ఆడిది అది అయ్యాక యాజ్ యూజువల్ కిమి ఆంటనెల్లి గాడు ఫ్రంట్కి వస్తున్నాడు అనుకున్నాం. బట్ జార్జ్ రసల్ గాడు ఏదో చెయ్యాలి కదా అనుకున్నా, ఆడు ఫ్రంట్కి వస్తున్నాడు. ఈ రెండు కూడా ఓకే. అరే మధ్యలో మ్యాక్స్ వెర్స్టాపెన్ గాడు సడన్ గా మెజెంటా సెక్టర్ లేసాడు రా. అరే నాకు చిన్న టెన్షన్ స్టార్ట్ అయింది, ఇదేంటి ఈ కారు బాగుందా. కొంచెం రెడ్ బుల్ డెవలప్ అయింది చూసావా. అంటే అరే, రెడ్ బుల్ అట్లీస్ట్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ మ్యాక్స్ వెర్స్టాపెన్, హడ్జార్ కూడా పర్ఫార్మింగ్ బెటర్ దెన్ ద అదర్ సెకండ్ డ్రైవర్స్, బట్ హడ్జార్ ఇస్ అరే డూయింగ్ గుడ్. హడ్జార్ ఆఫ్టర్ చెకో పెరెస్ ఈస్ గివింగ్ సమ్ చెకో పెరెస్ అంటే లేట్ అదే చెకో అదే పెరెస్ కాదు, ఎర్లీ చెకో పెరెస్. ఎర్లీ చెక్ పెరిస్. బట్ బిఫోర్ మొనాకో. అపార్ట్ ఫ్రమ్ దాట్, నువ్వు అదే మన Q3 అబౌట్ టు ఎండ్ అవుతున్నప్పుడు ఆడు మ్యాక్స్ వెర్స్టాపెన్ ఆడ మీద కెమెరా ప్యాన్ చేస్తాడు కదా, అప్పుడు చిన్నగా అనిపిస్తుంది, ఈడేంటి ఎంత బాగా ట్రై చేస్తున్నాడు, ఈడేంటి మజెంటా సెక్టర్ కొట్టేస్తున్నాడు ఇవి. అంటే అది చిన్న భయం ఉంటుంది. లాస్ట్ నెట్ఫ్లిక్స్ లో చెప్పినట్టున్నారు కదా, ఈజ్ లైక్ డైనోసార్ ఏదో. అది అది ఉంటదిలే. అదే అంటే మ్యాక్స్ అంటే కొంచెం చిన్న భయం ఉంటది అందరికి. యూ కెన్ నెవర్ రూల్ హిమ్ అవుట్ ఆఫ్ ద కంటెన్షన్ అనమాట. అదే ఇప్పుడు మ్యాక్స్ వెర్స్టాపెన్ గాడు ఎప్పుడన్నా కొట్టేయచ్చు అన్న హోప్ ఎలా ఉంటుందో, మా వాడు కూడా ఎప్పుడన్నా వెళ్ళి క్రాష్ చేసేయచ్చు అన్న హోప్, భయం మాకు ఉంటుంది. సో అలాగ ఒక్కొక్కటి ఉంటది. అలాగా హ్యామిల్టన్ కూడా ఒక హోపియం వచ్చాడు, టీమ్ ఎల్హెచ్. ఓకే. అదే సో హామిల్టన్ కూడా ఐ థింక్ లాస్ట్ ల్యాప్ లో అట్లీస్ట్ వాడింగ్ మెజెంటా చెప్పాడంటే. కొట్టాడు, ఒకటి ఎల్లో కొట్టినట్టున్నాడు. దాని అరే 0.062 అనుకుంటా. అదే అంటే వాడి చెప్పాడు, ద పోల్ వుడ్ హావ్ బీన్ పాసిబుల్ ఐ థింక్, బట్ ఎక్కడో మిస్టేక్ చేస్తాను అంటున్నాడు. బట్ ఓకే, ఇట్ ఈస్ రేసింగ్. దట్ హ్యాపెన్స్. ఈమె అది కవర్ చేస్తాడు రా, పర్లేదు, అదేముందిలే. సో ఫైనల్గా జార్జ్ రసెల్ గారు మళ్ళీ ఆడు పోల్ తీసుకున్నాడు. నేను ఛాంపియన్షిప్ లో ఉన్నానని స్టేట్మెంట్ ఇచ్చాడు. గ్యాప్ లో లూయిస్ హామిల్టన్ గారు ఫ్రంట్ రో విత్ ఫెరారీ మెయిన్ రేస్ లో, అదొక క్రేజీ థింగ్. అదే అంటే మనం అట్లీస్ట్ అక్కడికే ఇది హాఫ్ సాటిస్ఫై అయిపోయాం. జార్జ్ రసెల్ కి ఐ థింక్ వాట్ హీ మెన్షన్ ఇస్ కి వీకెండ్ మొత్తం బాగుంది. ఈవెన్ ద ప్రాక్టీస్ సెషన్ బాగా చేశాడు, క్వాలిటీ ఐ థింక్ ఎవ్రీ ల్యాప్ బాగా కొట్టాడు. హీ వాస్ వెరీ అంటే మన రసల్ గడి కాన్ఫిడెన్స్ తెలుసు కదా, చిన్నది ఇస్తాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. సేమ్ అది ఐ వాస్ ఫోర్కాస్టెడ్ అప్ పోడియం. ఆడు ఫోర్కాస్ట్ చేస్తూనే ఉంటాడు రా. ఆడు విన్నే ఫోర్కాస్ట్ చేస్తున్నాడు, పోడియం ఏముంది. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఆడు లూయిస్ హామిల్టన్ ఎక్స్పెక్ట్ చేయలేదు P2 లో. హీఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ కిమి అంటేనే ఇప్పుడు. అరే ఇప్పుడు జార్జ్ రసెల్ గారి మ్యాటర్ కాదు, వీళ్ళిద్దరు ఈ సడన్ గా దూరాడు. అదే కదా, ఐ థింక్ లాస్ట్ రేస్ లో P2 వచ్చినట్టు ఉన్నాడు ఛాంపియన్షిప్ లో హామిల్టన్.
నేను ఎక్స్పెక్ట్ చేయలే బట్ హామిల్టన్ P2 లో, ఎందుకంటే స్టార్టింగ్ రేసెస్ లో నాకు బిహైండ్ లెక్లెర్క్ కదా. ఈ సీజన్ నాకు ఎందుకు హ్యాపీగా అనిపిస్తుంది, హ్యాపీ కన్నా లైక్ ఐఎమ్ ఫీలింగ్ ఏంటంటే కొంచెం స్పైస్ అప్ అవుతుందని. నీకు ఒక లాజిక్ ఉందిరా, ఫెరారీకి దే ఆల్వేస్ గెట్ 2 టైప్ ఆఫ్ డ్రైవర్స్. ఒకటి నేను చూసుకుంటా, నువ్వు నన్ను చూసుకో, ఇట్ ఈస్ లైక్ ఈక్వల్ రెస్పెక్ట్. కానీ అది ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వదు. రెండోది, నువ్వు గ్రేట్, నిన్ను తెచ్చుకుంటాను, కానీ నేను నిన్ను షిట్లా ట్రీట్ చేస్తాను, గెట్ రెడీ ఫర్ దట్ అంటారు. కానీ దాన్ని రివర్స్లో తిరిగి అలా దొబ్బదు. నేను చెప్తే నువ్వు విరాన్నోడి దగ్గర బెండ్ అవుతుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. షూ మేకర్ దగ్గర, సెన్నా దగ్గర, వీళ్ళందరి దగ్గర లైక్ ముందు ఓన్లీ బెండ్ అవ్వలేకపోయింది, వెట్టల్ గాడు కొంచెం ఉంచలేకపోయాడు, అది ఇష్యూ అయింది. అరే హామిల్టన్ గాడు ఉంచుతున్నాడు రా, ఎందుకంటే ఆడు ఉంచుతున్నాడు, ఎందుకంటే ఫెరారీకి ఇట్ ఈస్ గెటింగ్ ఇట్స్ ట్రీట్మెంట్. అంటే హామిల్టన్ ఎలా అంటే దట్ 1 year, ద లాస్ట్ ఇయర్ 1 year హీ కుడెంట్ పర్ఫార్మ్, అంటే కారే పర్ఫార్మ్ చేయలేదు లైట్ తీసుకుని. దిస్ ఇయర్ హీస్ చేంజింగ్ ఇట్ టు సంథింగ్ ఎల్స్. మనం మాట్లాడినట్టుగా ఈ హాజ్ హిస్ ఓన్ సెట్ ఆఫ్ ఇంజనీర్స్, ఇది అది. ఇంజనీర్ కమెంటరీ గురించి మనం మాట్లాడదాం వేరే సెక్షన్ లో. ఏం హామిల్టన్ చెప్పలేదు కానీ ఏం మాట్లాడేట్రా, యు డూయింగ్ వెరీ వెల్. ఎక్సైట్మెంట్, ఇటాలియన్ ఎక్సైట్మెంట్ లాగా రాదు అది. ఆఫ్టర్ సో లాంగ్ ఇటాలియన్స్ ఆర్ ఎక్సైటెడ్. 1% పాజిటివిటీ వస్తే అంటే అది వేరే లెవెల్. అదే. సో నేను పాయింట్ చెప్దాం అనుకున్నా. సో మా కాలేజ్ సీనియర్స్ అలమ్ని ఒక గ్రూప్ ఉంది. సో అందులో జనరలీ ఇండస్ట్రీలో వాడే సిమ్యులేటర్స్ ఉన్నాయి, ఏఐ సిమ్యులేషన్స్ కాదు, ఇండస్ట్రీలో వాడే సిమ్యులేషన్స్. అందులో ఏదో ఖాళీగా టైం దొరికితే వన్ ఆఫ్ మై సీనియర్ హీ ర్యాన్ అ సిమ్యులేషన్ అనమాట ఫర్ ఛాంపియన్షిప్ సీక్వెన్స్. సో అందులో 5th position is Max Verstappen, Red Bull 212 points. 4th position is Charles Leclerc, 244 points. 3rd position is George Russell, 318 points. 2nd position is Kimi Antonelli, 405 points. ఎక్కడికి వెళ్తుంది. And P1 is Lewis Hamilton, 412 points. So Hamilton ki Kimi ki is about 7 points difference, but third వాడికి it will be 94 points difference. And it is just a simulation, ఇది AI prediction కాదు, just normal industry simulations. బట్ చూద్దాం. అరే సిమ్యులేషన్ అంటే ఏదో బార్ గ్రాఫ్, స్టాక్ మార్కెట్ యాడ్ లాగా అప్ డౌన్ అది కాదు, చాలా పారామీటర్స్ ఉంటాయి. దట్ సో రేస్ మాట్లాడదాం. ఫస్ట్ రేస్ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అరే నేను రేస్ ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే కిమి ఆంటోనెల్లి వర్సెస్ జార్జ్ రసెల్ ఉంటుంది. లెక్లెర్క్ గాడు ఫ్రంట్ వరకు రావడానికి ట్రై చేస్తాడు, P4 ఆర్ P5. హామిల్టన్ విల్ గెట్ అ పోడియం. ఓకే. మెక్లారెన్ అటిక్కు చేస్తే హామిల్టన్ తో ఫైట్, కొంచెం అండర్ పర్ఫార్మ్ చేస్తే లెక్లెర్క్ గాడితో ఫైట్. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇంతే. నేనేమనుకున్నా అంటే కిమీ విల్ క్రాస్ హామిల్టన్ విత్ ఇన్ 3rd or 4th కార్నర్ అనుకున్నాను. ప్రొవైడెడ్ హీ డస్ అ గుడ్ స్టార్ట్. గుడ్ స్టార్ట్ అంటే హజ్జర్ గడ్ స్టార్ట్ చూడాలి చేసాడు. అరే రేస్ స్టార్ట్ ఫ్రంట్ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడద్దు, ఫ్రంట్ నుంచి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడదాం. అరే ఆడు మనకి గోడ్ సిమ్యులేటర్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి చూడు. బేసిక్ గా ఫస్ట్ ఏంటంటే వెళ్ళిపోయి ఏం ఉండదు, ఈజీ లెవెల్లో పెట్టుకొని వెళ్ళిపోతాం అలా ముందుకి. ఆడు కార్ స్పిన్ అయిపోతుంది, ఓవర్ గా స్పిన్ అయిపోతుంది. అది ఆడు ఉండిపోయాడు, అన్ని కార్లు వెళ్ళిపోయి, అరే 2 కార్లు వెళ్ళి, 3 కార్లు వెళ్ళి, 4 వెళ్ళి, అది ఆగట్లేదు రా, ఆడు వెనక్కి వెళ్ళిపోయాడు ప్యాక్ట్. అదే కదా, అంటే కిమీ కూడా స్టార్ట్ చేసినప్పుడు 2 కార్స్ వెళ్ళిపోతాయి ముందుకి, ఓకే ఫైన్, అప్పుడు అనుకుంటా బ్యాడ్ స్టార్ట్ అని. ఈడు ఆల్మోస్ట్ ట్రాక్ లో అలా ఉన్నాడు, కార్లు ఎంతమంది వెళ్ళిపోయారు, ఆల్మోస్ట్ 6-7 కార్స్ వెళ్ళిపోయాయి కదా ముందుకి. అదే నీకు మెంటల్ హెల్త్ మ్యాటర్స్ అంటారు కదా, ఆ కార్ లో కూర్చున్న హజ్జార్ గాడు రెడ్ బుల్ లో కూర్చొని, అది ఆల్రెడీ ప్రెషర్ సీట్, ఆడు కళ్ళ ముందు 10-15 కార్లు వెళ్ళిపోతే అరే రికవర్ అవ్వడం ఇంపాసిబుల్ రా. ఆడు చాలా మెంటల్ స్టెబిలిటీ ఉంది, నో క్వశ్చన్స్ అసలు. ఆడు వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 20-25 ల్యాప్స్ వరకు ఏం జరుగుతుందంటే ఆడే ఓవర్టేకులు చేస్తున్నాడు, అదే కార్నర్ చేస్తున్నాడు, అదే అవుట్ సైడ్ చేస్తున్నాడు, రావడం వెళ్ళడం తిరగడం అంతే.
నీకు ఓవర్టేక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఉంటది కదా, నీకు అప్పుడు ఎవడు బొటాస్ గడీలు ఉండేవాళ్ళు, వెనక్కి వెళ్ళిపోతారు మళ్ళీ ఫ్రంట్కి వస్తారు, వెనక్కి వెళ్ళిపోతారు ఫ్రంట్కి వస్తారు, సేమ్ అదే జరిగింది. ఇప్పుడు బోటాస్ గాడు అలా రీస్టార్ట్ చేస్తారు, రీస్టార్ట్ చేస్తే పిట్కి వెళ్ళిపోతున్నాడు. ఆ క్యాడ్లాక్ ఆ, మొత్తం టీం అంతా అదే రీస్టార్ట్ చేస్తారు, పిట్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్తారో తెలియదు. ఆస్టన్ మార్టిన్ వాళ్ళకి ఎట్లీస్ట్ వాళ్ళకి తెలుసు మనం ఎందుకు పిట్కి వెళ్తున్నాం. అరే ఆస్టన్ నాకు మార్టిన్ స్టార్ట్ తెలిసి చేస్తే పిట్కి క్యాడ్లాక్ టియర్ ఓన్లీ డేటా గ్యాదర్ చేస్తుంది, వెళ్ళిపోతారు. మైట్ బి, అండ్ ద అదర్ టీమ్ మన ది సాక్రిఫైస్. బట్ ఇది మన రేస్ బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది అంటున్నారు కానీ ఫార్ పియాస్ట్రీ అండ్ మ్యాక్స్ వర్ స్టాపెన్ టిల్ సమ్ ఎక్స్టెంట్ లెక్లెర్క్ ఇట్ వాజ్ అ వెరీ బోరింగ్ రేస్. అసలు వీళ్ళని ఎవరు అవును. ఓటించట్లేదు, వాళ్ళు ఎవరిని ఓటించట్లేదు జస్ట్ అలా. అరే నేను చెప్తాను బేసిక్ గా ఓవరాల్ ఓవర్ వ్యూ ఆఫ్ ద రేస్, ఇట్ వాజ్ నాట్ అమాంగ్ ద డ్రైవర్స్, ఇట్ వాస్ అ రేస్ బిట్వీన్ టీమ్ ఇంజనీర్స్, టీమ్ స్ట్రాటజిస్ట్. బేసిక్ గా పిట్ లో అరే కూర్చొని రేస్ చేశారు. దిస్ ఇస్ నాట్ అబౌట్ అవును అవును డ్రైవర్స్ కి. అవును. ఎందుకంటే డ్రైవర్స్ చెప్తాను, డ్రైవర్స్ కి ఇట్ వాస్ ఓకే, దే హ్యావ్ టు డ్రైవ్ ద కార్, ఇట్ ఇస్ దర్ జాబ్, ఓకే. బట్ ఇఫ్ యూ యాక్చువల్లీ అండర్స్టాండ్ రేసింగ్, దిస్ రేస్ వాస్ ప్యూర్లీ బిట్వీన్ టీమ్ దట్ గరాజెస్, రేస్ స్ట్రాటజీ, ఇంజనీర్స్, టీమ్ ప్రిన్సిపల్స్. మేజర్ 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 ఏంటి మొత్తం 97% ఆఫ్ ద రేస్ ఆలే చేశారు. డ్రైవర్స్ వాస్ ఓకే. ఇదే పాయింట్ నేను యాడ్ ఆన్ చేయాలి. ఏ టీం అయితే స్ట్రాటజీ మొబ్బేస్తుంది అంటారో అదే స్ట్రాటజీ వేసి ఇదే మోస్ట్ స్ట్రాటజికల్ రేస్ లో విన్ అయ్యింది ఫెరారీ. దట్ ఇస్ అరే వాట్ కాంట్రా సర్ప్రైజింగ్ ది బికాస్ అరే సర్ప్రైజింగ్ ఏం కాదు, జస్ట్ బికాస్ ఆఫ్ వాళ్ళ మధ్యలో క్లోన్ యాషాలు వేసారని చెప్పి అది అదే బికాస్ నేను మంచి చెప్తా, టీం కదా. ఐఎమ్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ మర్సిడీస్ కా టీమ్ స్ట్రాటజీస్. రేస్ ఇంజనీర్స్ కానీ టీమ్ స్ట్రాటజీస్ కన్సిస్టెంట్ కదా. అంటే ఎక్సలెంట్. అంటే ఐ థింక్ 2-3 years బ్యాక్ వరకు దే హ్యాడ్ దిస్ వన్ ఎపిసోడ్ అనమాట. ఎవ్రీ రేస్ తర్వాత దేర్ హెడ్ రేస్ ఇంజనీర్ విల్ కమ్ అండ్ టెల్ కి వాళ్ళు ఈ స్ట్రాటజీ ఎందుకు వాడారు, వాట్ వాస్ ద రీజన్స్ బిహైండ్ ఇట్ అని. అప్పటి నుంచి ఆ థాట్ కి ఓకే దేర్ ఇస్ అ సెగ్మెంట్, రేస్ కార్ లో ఒక డ్రైవర్ పెట్టేస్తే రేసింగ్ కాదు, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద స్ట్రాటజీస్. అండ్ స్ట్రాటజిస్ట్ కి వాల్యూ తెచ్చింది కూడా మర్సిడీస్ ఇన్ రీసెంట్ లైక్ 2020 నుంచి 2010 నుంచి. అందుకనే హెన్నా కూడా నువ్వు ఫ్యాన్ అయిపోయావు అప్పటి నుంచి. సరే హెన్నాక్ నేను ఫ్యాన్ కాదు, షీఈస్ బ్యూటిఫుల్ అంతే. అలా కాదురా. అంటే అలా కాదు, నేను కూడా అదే చెప్తున్నా. హెన్నా స్ట్రాటజీ కంటే అది కూడా హామిల్టన్ ఆపినందుకు ఫ్యాన్ అయ్యారు. అరే మ్యాక్స్ వెర్స్టాపెన్ హీజ్ అ గ్రేట్ డ్రైవర్ ఎవ్రీథింగ్, బట్ రెడ్ బుల్ కి మ్యాక్స్ వెర్స్టాపెన్ కి ఆ టైంలో, ముందు రెడ్ బుల్ గ్రేటే, ఆ టైంలో ఏ క్రెడిట్స్ వచ్చాయో అవన్నీ బికాస్ ఆఫ్ హామిల్టన్. హీ ప్లేడ్ అ విలన్ రోల్, అందుకే అది హీరో అయ్యాడు అంతే. సో రేస్ స్టార్ట్ ఎలాగా ఐజాక్ హెడ్జర్ గురించి మాట్లాడాం, 10-20 laps అవుతున్నాయి, అందరూ పిట్ స్టాప్లకు వేసుకొని వెళ్ళారు. అప్పుడు మళ్ళీ రెండు మర్సిడీస్లు ఫైట్ చేయడం మొదలు పెట్టారు పక్క పక్క నుంచి. కాసి అరే ఆ కార్నర్లోకి వెళ్తే నికో రోస్బర్గ్ గాడు, హామిల్టన్ గాడి క్రాష్ ఉంటుంది, మెర్సిడీస్ వాళ్ళకి టెన్షన్ వచ్చేస్తుంది చూడు, వాళ్ళు అక్కడికే వెళ్తారు, అలాగే తిరుగుతారు. మెర్సిడీస్ నైట్ మేర్స్ అది. అదే విత్ ఇన్ టీమ్మేట్స్ ఫైటింగ్ చేయాలి అంటారా కంటే ఈ సీజన్ యూ సీ ఫెరారీ, యూ లవ్ టీమ్మేట్ బాటిల్స్ ఎలా అవుతాయి. ఆడికి స్పేస్ ఇవ్వాలి, నేను నా లైన్ మెయింటైన్ చేయాలి, ఓకే ఆడు ముందే వెళ్తున్నాడంటే ఓకే ఫైన్, నేను నెక్స్ట్ మర్సిడీస్ అలా కాదు. మెర్సిడీస్ బయటికి చూసుకున్న తర్వాత ఈ రెండు కూడా ఓకే. మూడోదో టీం ఉంటదిరా, స్విచ్ ఆపేస్తాడు. మెక్లారెన్ టీం ఉంటది, ల్యాండో నోరిస్ కార్ మాత్రం పెట్రోల్ వేస్తారు, మిగిలిన దాంట్లో ఎథనాల్ E20 వేసేస్తున్నారు. ఇప్పుడు E100 కూడా పర్మిషన్లు ఇచ్చారంటే ఇంకేం లేదు, చెరుకు రసం పిండేయడమే. మనం 85 తర్వాత ఇంకో ఎపిసోడ్ లో మాట్లాడదాం. బీపీ వస్తుందిరా ఇండియా, నా వల్ల కాదురా E20లు E100లు. మనం E85 గురించి మనం కావాలంటే ఇంకో సెగ్మెంట్ మాట్లాడదాం, అది వేరే పాడ్కాస్ట్. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మోటార్ F1 కన్నా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉంటదిరా. అరే ఎథనాల్ బ్లెండ్, ఈ బ్లెండ్ ఒకటి, ఎలక్ట్రిక్ కార్స్ బ్లెండ్ గురించి, హైబ్రిడ్లు వీటి గురించి మనం ఒకటి సెపరేట్ చేయాలరా. విల్ మేక్ ఇట్ హ్యాపెన్. అరే గైస్ కామెంట్ చేయండి రా, ఎవరికన్నా వీడియో కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి, చేద్దాం. చాలా సినిమా వెళ్ళక్కర్లేదు, న్యూస్ చూడక్కర్లేదు, F1 చూడక్కర్లేదు, అదొకటి పాప్కార్న్ ఇంటికి ఆర్డర్ పెట్టుకొని మా ఎపిసోడ్ చూస్తే. ఒక పని చేద్దాం,
ఎవరికి ఏ ఎపిసోడ్ కావాలో కామెంట్ చేయండి. మోస్ట్ నెంబర్ ఆఫ్ కామెంట్స్ దేనికి కావాలంటే అది చేద్దాం. లేదు 1 కామెంట్ వచ్చినా ఎక్కడో దగ్గర ఇంక్లూడ్ చేస్తాం వీడియోలో ఆ న్యూస్. పండగ చేసుకుందాం అందరూ కలిపి. బేసిక్గా ఇది ఆ. హామిల్టన్ స్ట్రాటజీ. ఇది బేసిక్గా టీమ్ స్ట్రాటజీ చేస్తున్నప్పుడు ఫస్ట్ పిట్ స్టాప్ దాకా మనకు అర్థం కాదు. యాజ్ అన్ క్యాజువల్ వ్యూయర్స్ మనకి ఏంటి అక్కడ చూస్తున్న వాళ్ళకి ఆ కమెంటేటర్స్ కూడా వీ వోంట్ అండర్స్టాండ్ ఏం జరుగుతుంది అక్కడ. ఆఫ్టర్ ఫస్ట్ పిట్ స్టాప్, సెకండ్ పిట్ స్టాప్ మధ్యలో వి స్టార్ట్ గెటింగ్ అన్ ఐడియాకి వచ్చా ఈ ప్లాన్ ఇది. వాళ్ళకి కూడా మిగతా టీమ్ డ్రైవర్స్ ఇప్పుడు హామిల్టన్ కూడా 3 స్టాప్ అని ఫస్ట్ పిట్ స్టాప్ లో మీడియం వేస్తే తెలిసింది. అదే కదా, నేను ఫస్ట్ నా రియాక్షన్ ఇదేంటి మీడియం వేసావు ఇప్పుడు అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసిక్ ఫెరారీ అనుకున్నావు కదా. నేనేమనుకున్నా అంటే ఫస్ట్ స్టార్ట్ సాఫ్ట్ లో స్టార్ట్ చేశాడు. సాఫ్ట్ లో స్టార్ట్ చేస్తే ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఓకే రసల్ని దాటేస్తాడు అని. దాట్లే సరే పోనీ ఓకే, యాజ్ అ నార్మల్ ఎవ్రీడే వ్యూవర్ ఓకే సాఫ్ట్ వేసాం, సాఫ్ట్ పంచలేదు, పెట్టుకొచ్చాడు. ఇప్పుడు ఏంటి హార్డ్ వేద్దాం కానీ పిట్టి ఎప్పుడు వచ్చాడు విత్ ఇన్ 12th ల్యాప్ 13th ల్యాప్ పెట్టుకొచ్చినట్టున్నాడు కదా. ఓకే సాఫ్ట్ సరే అయిపోయింది. అక్కడి నుంచి అప్పుడు గోటర్ లో లాస్ట్ అంటే హార్డ్ టైర్ పంచారు. సో నేనేమనుకున్నా 2 హార్డ్ వస్తారేమో అని మీడియం వేసాడు. నాకు అర్థం కాలేదు ఒకటి మరి ఈ మళ్ళీ ఫెరారీ క్లాసిక్ ఫెరారీ వేస్తున్నారా ఏంటి అనుకున్నాను నేను. బికాస్ ఫెరారీలో హార్డ్ టైర్స్ వర్క్ అవ్వు జనరల్ గా అవ్వవు. సో దట్ వాజ్ మై రియాక్షన్. క్యారీ ఏం చేస్తున్నారు భయ్యా మీరు అని. కానీ అదే బ్యూటిఫుల్ టైమింగ్ రా. అది కూడా ఎవరి వల్ల రిటైర్మెంట్ ఇచ్చేస్తానన్నట్టు మాట్లాడిన అలోన్సో వాడు కారా అయిపోవడం వల్ల అదే టైంకి హామిల్టన్ గాడు పిట్టుకు ముందు ఉండడం, కార్లు స్లో అవ్వడం, వీళ్ళు కాల్ పిల్లడం, అరే లైక్ ఎవ్రీథింగ్ మ్యాజికల్ రా. అదే బికాస్ దట్ అది ఫస్ట్ పిట్ స్టాప్ అయిపోయింది అండ్ దెన్ సెకండ్ ఫస్ట్ పిట్ స్టాప్ తర్వాత హామిల్టన్ వాస్ క్యాచింగ్ అప్. రసల్ అండ్ కిమ్మీ యాంటనీ ఐ థింక్ 14 seconds ముందు ఉన్నారు. ఈడేమో రేస్ ఇంజనీర్ అడుగుతున్నాడు ఐ క్యాచింగ్ దెమ్ అప్ అని. ఆడేమో యూఆర్ క్యాచింగ్ ఇట్ వెరీ వెల్ అంటున్నాడు. నాకు అర్థం కావట్లేదు ఏంది క్యాచింగ్ అప్, వాళ్ళు 14 seconds అహెడ్ ఉన్నారు. నువ్వు ఏం ఫెరారీ అంటే మనకి తెలుసు వాట్ ఫెరారీ వాట్ మెర్సిడీస్ ఈ సీజన్ లో. నా మైండ్ అయితే అస్సలు బల్బ్ వెలగలేదు. ఓకే మన అలోన్సో వాడిది విఎస్సి వచ్చింది అండర్స్టాండబుల్. ఓకే ఇద్దరు ఆ పొజిషన్ ఇది ఈ టైంలో పిట్ చేసేయాలి. ఫస్ట్ ల్యాప్ లో పెట్టేయలేదు. మళ్ళీ పక్కన ఎక్స్ప్లెనేషన్ మేబీ డెల్టా మ్యాచ్ అవ్వలేదేమో అని. నాకు ఇంకా ఫుల్ ఇలా లైట్స్ అన్ని ఆన్ అయిపోయింది ఏంటి భయ్యా అని. సెకండ్ దాంట్లో లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి బయటకు వెళ్తున్నప్పుడు విఎస్సి అండి అన్న ఆహా రాసుకుంటారు ఇంకా అంతకు మించి బయటకు రాగానే ఫైర్ అప్. అదే కదా సో అమేజింగ్. ఆ తర్వాత అదే హోల్డ్ చేయడం కూడా గ్రేట్ రా. హోల్డ్ చేయడం గ్రేట్. అది ఎక్కడికి వెళ్ళిపోయాడు రాడు, ఎంత గ్యాప్ క్రియేట్ చేశాడు రా మెర్సిడీస్ తో. మళ్ళీ అదే పిట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు రసల్ జస్ట్ అప్పుడే అంటే జస్ట్ కొంచెమే ముందున్నాడు. రసల్ కూడా ఓవర్టేక్ నా లీడ్ ఏదైనా అంటే మేబీ అండర్ ప్రెషర్ హామిల్టన్ కి దట్ వర్డ్ ఇస్ రాంగ్ బట్ ఓకే ఎనీథింగ్ కుడ్ హావ్ హ్యాపెండ్. హార్డ్ టైర్స్ వేసుకొని జనరల్ గా లాస్ట్ స్టెంట్ మేనేజ్ చేస్తారు టిల్ ద లాస్ట్ 10th ల్యాప్ 15th ల్యాప్ దాకా. మన మేనేజ్మెంట్ లేదు, మనోడు ఫస్ట్కి వెళ్ళిపోతున్నాడు అలాగా. అరే 20 seconds 15 seconds గ్యాప్ ఉంది కదా P1 P2కి. అరే అరే గ్యాప్ క్రియేట్ చేయడం గ్రేట్ కాదు, ఆ డామినేటింగ్ ఉన్న మెర్సిడీస్ కార్ తో గ్యాప్ క్రియేట్ చేసాడు. అదే కదా ఫనీ పార్ట్ ఏంటంటే ఆడు ముందుకు వెళ్ళిపోతున్నాడు, మనకి ఇమిగడ ఆగట్లేదు. అరే నువ్వు వెళ్ళట్లేదు నన్ను వెళ్ళి వీళ్ళిద్దరూ మెర్సిడీస్ ఫైట్ అయింది. ఇక్కడ కూడా క్రేజీ ఏంటంటే కిమీ గడ్ ఓవర్టేక్ చేశాడు జార్జ్ రసెల్ గడిని, ఆడి కార్ స్విచ్ లో అయిపోయి. సేమ్ కెనడాలో జార్జ్ రసెల్ గడ్ ఎలాగైతే అగ్రెసివ్ గా ఉన్నప్పుడు ఆడి కార్ అయిపోయిందో వీడిది అలాగా అయిపోయింది. సో మెర్సిడీస్ ఇస్ నాట్ ఎ రిలయబుల్ కార్ ఎనీమోర్. ఫెరారీ అనేవారు అందరూ అయిపోయింది. ఫెరారీ అయింది. అవును లెక్లెర్ గడిది ఏమైంది? బాగుంది. అరే లెక్లెర్ గడిది ఏమైందిరా ఏమైంది? అదే అడుగుతున్నాను ఏమైంది అని. బయటకు వెళ్ళాడు. స్టీరింగ్ ప్రాబ్లమ్మా లేదా దేని ప్రాబ్లమ్మా నాకు తెలియదు. అది ఓవర్ స్టీర్ అంటున్నారు, అండర్ స్టీర్ అంటున్నారు, స్టీరింగ్ ఇష్యూ అంటున్నారు. ఏదో ఫెయిల్యూర్ అయింది. ఏం ఫెయిల్యూర్ అయిందో నాకు తెలియదు. వెంటనే అయింది కదా కిమీది లెక్లెర్ది. ఈసారి రోడ్డుకు బొక్కలేదు, డైరెక్ట్ కార్ కి ఏదో బొక్క ఉంది దానికి. ఫస్ట్ క్వాలీలో మనోడు తప్పు చేశాడు, నెక్స్ట్ కార్ ప్రాబ్లం.
Yes. కానీ పాపం రా P10 నుంచి P6 కు ఎక్కడి వరకు వచ్చి అక్కడ పోయాడు. అండి నీ పోస్ట్ రేస్ ఇంటర్వ్యూలోని లెక్లర్ని అడిగారు, యూ డిడ్ యువర్ పార్ట్ ఇన్ ద రేస్ అంటే, వాట్ డిడ్ ఐ డూ, ఐ డిడ్ నథింగ్ అంటే బేసిక్ ఏంటి, రసల్ని అదే హోల్డ్ చేద్దామని. అరే 2 కార్నర్ల రసల్ వెంట అవే లైక్ బుల్లెట్ అని పక్క నుంచి కమ్యూనిటర్ యూ డిడ్ యువర్ పార్ట్ వెల్ అంటే, అరే ఏం మాట్లాడుతున్నారు నువ్వు, నేను ఏం చేశాను అనుకో. మా వాడు ఒప్పేసుకుంటాడు రా, నిజాలు ఒప్పేసుకుంటాడు. But one good thing is everybody appreciated Hamilton's win. అదే మన ఏదో రుకీ డ్రైవర్ ఫస్ట్ టైం పోడియం కొడతారు అందరు వస్తారు కదా, అలాగే వచ్చారు. నీకు 50% అప్రిసియేషన్స్ అయితే 50% he deserves that win with Ferrari, that win after long time, much needed win అది. అండ్ దాంతో పాటు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వన్ ఫ్యాన్స్ డైలాగ్, లూయిస్ రిమెంబర్ హూ యు ఆర్. అదే అంతే. ఇప్పుడు హామిల్టన్ మీద మూవీ తీస్తే భలే ఉంటుంది. ఇప్పుడు ఛాంపియన్షిప్ కొట్టాడు అనుకో ఇయర్, అది ఇంకేం లేదు. అది కరెక్ట్ మై బాడీ అట్ హైదరాబాద్ కొత్త ఐమాక్స్ వస్తున్నాయండి దాంట్లోనే. అంటే ఇప్పుడు హామిల్టన్ లైఫ్ చూడు, ఓకే హీ స్టార్టెడ్ యాజ్ ఎ రూకీ, కెరీర్ బాగుంది, మెక్లారెన్ లో వెళ్ళాడు, ఇట్ వాజ్ ఆన్ ద పీక్ 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 పీక్. ఇప్పుడు సినిమాలు ఏంటి, ఆ పీక్ వచ్చాడు గెలుస్తా అంతా అయిపోయింది, సినిమా క్లోజ్, ఎండ్కి వెళ్ళిపోండి. మనోడు అలాంటి కార్ని వదిలేసి ఫరారీకి వచ్చి ఫరారీలో 1 year ఏడ్చుకొని ఈ ఫ్యాన్స్ దగ్గర ఈ డైలాగులు విని 2 years విని ఫ్యాన్స్ దగ్గర ఈ డైలాగ్ విని 44 years ఎంతో కదాడు. ప్లస్ ఆ 44 years ఈ పాయింట్ నాకు వచ్చి ఇది 44 years ఈస్ పర్ఫెక్ట్లీ ఫిట్. ప్లస్ మనోడు he won a race with Ferrari which is the dream of every driver. Plus he has a partner and that partner is helping him or something to win the races అన్నమాట. అలా ఉంది. కిమ్ అక్క బేసిక్ గా కిమ్ అక్కకో దరిద్రం, ఫెరారీకో దరిద్రం, రెండు క్యాన్సిల్ అయిపోయి ఇద్దరు హ్యాపీగా ఉన్నారా. ఇద్దరు హ్యాపీగా ఉంటే ప్రపంచం తట్టుకోలేకపోతుంది. అది ఏంటో పర్లేదు, ఎలా ఉంటే అలా ఉండి చాలా బాగుంది. వాట్ ఎవర్ షీ ఇస్ డూయింగ్ లక్కీ చార్మ్ లాగా ఉందిరా, లక్కీ చార్మ్ లాగా ఉంది. అది ఇంకొకటి కిమి యాంటనీ టవల్ పట్టుకెళ్ళిపోయింది కదా, ఆడెవడో అది కాలా జాదు చేసేస్తుంది ఆ టవల్ కి, అందుకే కారా అయిపోయింది అంటున్నారు రా. మరి సిగ్నేచర్ పెట్టి మరీ ఇచ్చింది కదా ఫర్ కిమి ఫ్రమ్ కిమ్ అని. అదే ఆడు దాన్ని ఎంత ప్రమోట్ చేసుకున్నాడు రా. ఇప్పుడు నేను ఇందాక చెప్పా కదా ఏంటి ఇంట్రెస్టింగ్ గా ఇయర్ అనిపిస్తుందని, ఎందుకంటే హామిల్టన్ ఫర్ ద ఫస్ట్ టైం లెక్లర్క్ వచ్చాక ఎవ్రీ సీజన్ లెక్లర్కే డామినేట్ చేశాడు ఫెరారీ ఇంటర్నల్ లో. 2 drivers ఉన్నప్పుడు రేస్ రిజల్ట్స్ ఎండ్ ఆఫ్ ఛాంపియన్షిప్ లో 2 drivers ఉంటారు కదా, దాంట్లో ఆల్వేస్ లెక్లర్క్ ఇస్ అహెడ్ ఆఫ్ సెకండ్ డ్రైవర్, లైక్ ఫస్ట్ డ్రైవర్ ఫ్రమ్ వెటల్. సో లెక్లర్క్ ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి అదే. అండ్ నౌ ఫర్ ద ఫస్ట్ టైం మన లూయిస్ హామిల్టన్ పైన ఉన్నాడు లెక్లర్క్ కన్నా. అంటే ఒక రేస్ 2 days లో అటు ఇటు అవ్వచ్చు, బట్ ఇట్ లుక్స్ ప్రామిసింగ్, ఇట్ మైట్ గో అహెడ్, ఇలాగే వెళ్ళొచ్చు. ఆ పాయింట్ హామిల్టన్ ఇస్ 44 years అన్నాను కదా, దేర్ వాజ్ అ పాయింట్ ఇన్ ద రేస్ ఎక్కడ, సో ఈ కిమి పైన కెమెరా ఉంటుంది కదా, ఆ కెమెరాలో ఈవెన్ ద కమెంటేటర్స్ మాట్లాడుతున్నారు, ఇది కిమి రైట్ టర్న్ తీసుకుంటే ఆ నెక్ మొత్తం లెఫ్ట్ కి ఉంది, అదే లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మొత్తం రైట్ కి వెళ్ళిపోతుంది. జీ ఫోర్సెస్. అదే హామిల్టన్ తో కంపేర్ చేస్తే ఆ హెడ్ స్ట్రైట్ గానే ఉంది, టర్న్ చేస్తుంటే ఇలా వెళ్ళిపోవడం అలా వెళ్ళిపోవడం లేదా, స్ట్రైట్ గా ఉన్నాడు. సో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే అట్లీస్ట్ కాంపిటీటర్స్ ఆ పాయింట్ అది చెప్పకపోయి ఉంటే నేను అసలు చూసేవాడినే కాదు. అరే దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. రీసోర్స్ ఉన్న పర్సన్, నాలెడ్జ్ ఉన్న పర్సన్, యాక్చువల్ గా స్పోర్ట్ తెలిసిన పర్సన్ కామెంటరీ చేస్తారు. హైలైట్ నేను ఎక్కడ కట్టిన ఓపెనో తెలుసా, రేస్ ఇంటర్వ్యూస్ నికో రాస్బర్గ్, నేను పడి అదే రేస్ ట్రాక్ మీద హామిల్టన్ గారిని నేను ఇమాజిన్ చేసుకుంటాను, హౌ విల్ నికోల్ రాస్బర్గ్ or Hamilton talk to him was epic. At least somebody who knows. awkward చేస్తారు వీళ్ళు. ఎందుకంటే నికో రాస్బర్గ్ ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత నుంచి ఈజ్ ఆల్వేస్ అగైన్స్ట్ హామిల్టన్. ఇప్పుడు ఏదో ఓకే టు మ్యాచ్ ద హామిల్టన్ వదిలే, ఆ ఇన్సిడెంట్ అయిన ట్రాక్ అదే, ఆడు మళ్ళీ విన్ అయ్యాడు, ఫెరారీలో విన్ అయ్యాడు.
అరే ఇప్పుడు ఏం లేదురా, హామిల్టన్ కానీ ఛాంపియన్షిప్ విన్ అయితే చర్చ్ కట్టేస్తారా. ఆడి జీసస్ తర్వాత ఈడిదే. బయట సఫరింగ్ జీసస్ దగ్గర మా లెక్లర్ గడు బొమ్మేస్తారు. సఫరింగ్ సీడికి. ఇంకా బట్ ఇంకా చూడరా, ఎన్ని levels? వన్ గుడ్ రేస్ ఎంత One- హోప్ కి వెళ్ళిపోయింది చూసారు. ఛాంపియన్షిప్ దగ్గరికి వెళ్ళిపోయాం మనం. There was one more interesting point. ఇది హెల్కెన్బర్గ్ బండి ఆగిపోయింది. చూసావా స్టోరీ? ఎవరిది? నీకో హెల్కెన్బర్గ్ బండి ఆగిపోయింది మధ్యలో, చూసావా అది? యాక్చువల్గా ఏమైందంటే కోలా పింటో ఉన్నాడు. కోలా పింటోని హెల్కెన్బర్గ్ చేసి చేస్తాడు. కోలా పింటో ఏం చేశాడు, మధ్యలో 1 టైర్ 2 టైర్స్ గ్రావెల్ మీద తీసి బయటకు వచ్చాడు. ఆ గ్రావెల్ ఉంటుంది కదా, ఆ గ్రావెల్ ఈడి కారులో కిల్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఏ స్విచ్ ఆపేసింది? Kill కిల్ switch. స్విచ్. One in a millionth possibility అది. కిల్ స్విచ్ బేసిక్ గా ఫర్ మార్షల్స్ ఆర్ ఎనీ రెస్క్యూవర్ కి Emergencies. ఎమర్జెన్సీలో. ఆ గ్రావెల్ ఎగిరి ఈడి కిల్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఆడక్కడి నుంచి అలా పెట్టి వీడికి అర్థం కాలేదు ఏమైంది. అన్ని ఆఫ్ అయిపోయాయి, స్టీరింగ్, సస్పెన్షన్, ఇంజిన్ అన్ని మొత్తం, స్క్రీన్స్ అన్ని మొత్తం అన్ని ఆఫ్ అయిపోయింది. బేసిక్ గా ఇట్స్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. షట్ డౌన్. ఆడికి అర్థం కాలేదు. ఆడు స్లోగా వెళ్ళి ఆడు పిట్లో పెట్టి ఏం జరుగుతుంది భయ్యా అని అడుగుతున్నాడు. ఈ స్టోరీ నువ్వు చూడు, చాలా రీల్స్ ఉన్నాయి. ఇది కొత్త ఇన్ఫర్మేషన్ రా. ఇది మన తెలుగు కంటెంట్ లో కూడా చూడండి రా, మేము తీసుకొస్తున్నాం. ఇట్లా నాకు కూడా తెలియదు, ఇది తీసుకొచ్చాడు. ఎనీవేస్ ఓవరాల్ హ్యాపీ ఫన్ రేస్. ఇంకా నాకు గుర్తుందా నీకు ఇంట్రెస్టింగ్? లేదు, ఇంక ఏం టాపిక్ తీసుకొచ్చినా హామిల్టన్ కొట్టాడు. అవును, అండ్ వన్ మోర్ థింగ్, ఇట్ ఈస్ ఆల్ బ్రిటిష్ పోడియం. బ్రిటిష్ పోడియం అది. సో 1964 1 హామిల్టన్, 2 రసెల్, 3 లాండో. గుడ్. సో ఈ రేస్ కి ఇంతే, షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటది. అండ్ మా కౌశిక్ గడ్ మాకు కనిపించట్లేదు, మీకు కూడా కనిపిస్తే చెప్పండి. కామెంట్ లో కంబ్యాక్ ఇండియన్ లాగా కంబ్యాక్ కౌశిక్ అని పెట్టండి. ఏమో వస్తాడేమో. ఎన్నిసార్లు పెట్టాలంటారు వాళ్ళు. సేమ్ ఆ పవన్ కళ్యాణ్ టైపే. మనం నాగబాబు ఒక ఆడియో లాంచ్ లో చెప్తాడు, పవన్ కళ్యాణ్ రండి, పవన్ కళ్యాణ్ అంటే మేము పిలవా, ప్రతిసారి మేము పిలవా, ఆడు రాడు. మీరు కామెంట్ చేయండి, రమ్మని కామెంట్ చేయండి అండి. సో ఇంకా 1 వీక్ గ్యాప్ ఏమో కదా. ఈ వీకెండ్ ఉన్నట్టుంది కదా రేసు. ఈ వీక్ లేదు, అయిపోయింది. 1 వీక్ గ్యాప్ అనుకుంటా. చూడు ఒకసారి, 28th జూన్. సో 1 వీక్ గ్యాప్. ఎక్కడ నెక్స్ట్ రేస్ ఎక్కడ? ఆస్ట్రియన్ జీపీ, రెడ్ బుల్ రింగ్. అద్దెరా రెడ్ బుల్ రింగ్. ఫాస్ట్ కార్స్ కి మంచి అడ్వాంటేజ్, బ్రేక్ పెద్దగా తొక్కక్కర్లేదు, వేసేయడమే. అంటే చాలా మంది ఏమంటారంటే ఈవెన్ ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిన తర్వాత ఇట్ హస్ బీన్ ఫేవరబుల్ టు హామిల్టన్. లేకపోతే అప్పుడు దాకా మర్సిడీస్ వాస్ ఆన్ పీక్, నోబడీ వాజ్ ఏబుల్ టు బీట్ మర్సిడీస్. అంటే అది రూల్సా లేకపోతే చీటింగ్ దొరికిపోయాక దాన్ని సెటరేట్ చేశారా? అదే లేదు, మనం డ్యామేజ్ కంట్రోల్ చేయాలి. అంటే పర్స్పెక్టివ్. బేసిక్గా అదే ఈ రేస్ ఎలా జరిగింది. లాండో నారిస్ కి వాజ్ జస్ట్ దేర్, మ్యాక్స్ వెర్స్టాపెన్ వాజ్ జస్ట్ దేర్, లెక్లెర్క్ చెప్పాం ఆల్రెడీ. పియాస్ట్రీకి అర్థం కాలేదు ఏం జరుగుతుంది రేస్ లోని. పియర్ గ్యాస్లీ వాజ్ హ్యాపీ, పాయింట్స్ లో ఉన్నాడు కాబట్టి. అండ్ పియర్ గ్యాస్లీకి ముందు రేస్ లో పోయిన P3 మళ్ళీ రివోక్ అయింది. He got his podium in Monaco, which is big thing for Alpine. చాలా బిగ్ థింగ్. ఎనీవేస్ కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ రేస్ లో. లైక్ షేర్, రేస్ లో కలుద్దాం. ఏమైనా లైక్ షేర్ ఎలాగా చేస్తారు, రేపు కొత్త ఫాలోవర్స్ తీసుకురండి, మీరు చూడండి, ఇంప్రూవ్మెంట్స్, సజెషన్స్ ఏమైనా చెప్పండి. మేమేంటి ఓల్డ్ అయిపోయావా ఏంటి సంగతి, అసలు ఎవరు పట్టించుకోవట్లేదా మమ్మల్ని? అంతేలే, కొత్త కాంటెంట్ క్రియేటర్స్ వస్తే పాత వాళ్ళని వదిలేస్తున్నారు. ఓకే, ఇట్స్ ఓకే, మేము కూడా ఇంప్రూవ్ అవుతాం. కానీ ఏం ఇంప్రూవ్ చేయాలో చెప్పండి అయ్యా, ఫీడ్బ్యాక్ ఇవ్వండి మాకు. రైట్, ఆల్ ఫన్ అండ్ జోక్స్, బట్ గుడ్ టు సీ ద కమ్యూనిటీ గ్రూప్. సరే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.